Hi, this is Manohar. Welcome to Mano Diaries. Jesus Christ is the most influential personality in the world. ఎందుకో చెప్తాను. ఎక్కడో ఇజ్రాయెల్ అనే చిన్న దేశంలో బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి ఆయన తండ్రి కూడా ఒక వడ్రంగి వ్యాపారి. ఆయన పుట్టింది ఒక పశువుల పాకలో. వీ కెన్ అండర్స్టాండ్, ఒక చిన్న పశువుల పాకలో పుట్టారు అంటే డెలివరీ చేసుకోవడానికి ఒక హైజీన్ ప్లేస్ లేదు. ఒక చిన్న పశువుల పాకలో పుట్టాడు అంటే వీ కెన్ అండర్స్టాండ్, అంటే వాళ్ళది ఒక సాధారణ పేద కుటుంబం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇజ్రాయెల్ అనే దేశంలో యూదులు ఉండేవాళ్ళు. యూదుల మతాచారాలు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళ ఫిలాసఫీకి ఎవరైనా అగెనిస్ట్గా మాట్లాడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడం కానీ వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉండేవి. అంటే వాళ్ళు నమ్మే ఆచారాలు కానీ వాళ్ళ దేవుణ్ణి కొలిచే ఆరాధనా పద్ధతులు కానీ చాలా ఖచ్చితంగా పాటించేవాళ్ళు. వారి సిద్ధాంతాలకి ఎవరైనా అగెనిస్ట్గా మాట్లాడినా లేకుంటే అనుసరించినా చాలా కఠినమైన శిక్షలు ఉండేవి. అలాగే వారిలో చాలా దురాచారాలు ఉండేవి. ఈ యూదులలో పరిసయ్యులు అనే ఒక సెక్షన్ ఉండేది. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు. అలాగే సద్దూకయ్యులు అనే ఒక సెక్షన్ ఉండేది. వీళ్ళు కూడా ధర్మ పరిరక్షణ చేసే ఒక కార్యాచరణలో ఒక భాగంగా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులలో దురాచారాలను ఎదిరించి పోరాడాడు జీసస్ క్రైస్ట్. ఆయనేం రాజు కాదు, కనీసం ఊర్లో భూస్వామి కూడా కాదు. కేవలం తన మాటలతోనే జనాన్ని ఆకర్షించి తన వెంట నడిచేలా చేసుకున్నాడు. అలా అక్కడ జరుగుతున్న దుర్మార్గాలను, దురాచారాలను ఎదిరించడం మొదలుపెట్టాడు. ఒకసారి ఆయన జెరూసలేంలో దేవాలయంలోకి వెళ్ళి అక్కడ మతం పేరుతో చేస్తున్న వ్యాపారాలను, అక్కడున్న షాపులను, దుకాణాలను కూల్చేసి అక్కడున్న వ్యాపారస్తులను తరిమేశాడు. దేవునికి ప్రార్థనలు చేసుకునే ఆలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేశారని అక్కడున్న మత పెద్దలను తిడతాడు. అలా అనేకసార్లు అక్కడున్న మత పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. మీరు మీ మతంలోకి ఒకరిని చేర్చుకోవాలంటే వాడిని భూమిని, సముద్రాన్ని చుట్టివేసేంత శ్రమ పెడతారు, వాడిని చాలా హింసిస్తారు. మీరు అందరికీ మంచి పనులు చేయమని చెప్తారు కానీ మీరు మాత్రం అనుసరించారు. అందరిపై భారాన్ని మోస్తారు కానీ మీరు కనీసం ఒక వేలితో కూడా దాన్ని మోయలేరు. అలాగే ఊర్లలో అగ్రస్థానాలు, గుళ్లలో అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. రోడ్లలో నడిచేటప్పుడు అందరూ వంగి దండాలు పెట్టాలని కోరుకుంటున్నారు. మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు, పైకేమో తెల్లగా మెరుస్తుంటారు, లోపల మాత్రం శవాల కంపుతో నిండి ఉంటారు. ఇలా ఆ దేశంలో పెద్దలుగా చలామణి అవుతున్న మత పెద్దలను, శాస్త్రులను కడిగి పడేశాడు. అంతేకాకుండా వాళ్ళు అనుసరించే సబ్బాతు దినం అంటే విశ్రాంతి దినం, వారంలో ఒక రోజు సెలవు తీసుకోవాలి. ఆ రోజు ఏ పని చేయకూడదు. అలాంటి రోజు ఒకసారి జీసస్ క్రైస్ట్ ఒక రోగికి బాగు చేస్తుంటారు. దాన్ని చూసి ఆ మత పెద్దలు కానీ అక్కడున్న పెద్దలు కానీ వచ్చి దాన్ని అడ్డుకుంటారు. ఈరోజు సబ్బాతు దినము అంటే విశ్రాంతి దినం, నువ్వు ఎలా ఈరోజు అతనికి బాగు చేస్తున్నావు, క్యూర్ చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు జీసస్ క్రైస్ట్ వాళ్ళని వ్యతిరేకించి ఆ దురాచారాన్ని కూడా బ్రేక్ చేస్తాడు. ఒకసారి ఒక అమ్మాయి అడల్టరీ చేస్తోందని, అంటే వ్యభిచరిస్తోందని ఆ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు. సో ఇది కూడా వారి దురాచారాలలో ఒక భాగమే. అప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ వాళ్ళని వ్యతిరేకించి ఆ అమ్మాయిని కాపాడతాడు. ఒక అంటరాని జాతి అని పిలవబడే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నుండి నీళ్లు తీసుకొని తాగుతాడు. ఆమె ఆశ్చర్యపోతుంది, నా దగ్గర మీరు నీళ్ళు ఎందుకు తీసుకొని తాగుతున్నారు అని. ఇలా జాతి వివక్ష, కుల వివక్ష ఇలాంటి వాటికి ఎదురు నిలబడి పోరాడాడు. ఆయన ఉన్నంతకాలం అంటరాని వాళ్ళు అని పిలవబడే వాళ్ళతో, పేదలతో, రోగులతో, బాధపడుతున్న వాళ్ళతో, వీళ్లతోనే గడిపాడు. ఇలా యూదుల ప్రతి దుర్మార్గాలను ఖండిస్తూ వచ్చాడు. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వచ్చాడు. మీరు ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు, ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు గురువు కాదు. మీలో ఎవడు గొప్పవాడని చెప్తాడో వాడు మీకు సేవ చేయాలి. ఒకడి కాళ్ళు ఒకడు కడుక్కోవాలి. అంతేగాని మీ మీద ఇంకొకడు అజమాయిషి చేయడానికి వీల్లేదు. మీ దగ్గర 2 చొక్కాలుంటే ఏమీ లేని వాడికి ఒకటి ఇవ్వండి. ఈ మాట చూసారా, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. అంటే సమానత్వం, పేద ధనిక ఇలాంటివి ఏవీ లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర సమాన ఆస్తి, సమాన హక్కు ఉండాలనే ఒక భావజాలం, చాలా గొప్ప భావజాలం ఇది. అలాగే ఇంకొక మాట, మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించండి. అంటే దేన్నైనా ప్రేమ, అహింసతో సాధించుకోవచ్చు అని చెప్పాడు. ఇలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి యూదుల మత దురాచారాలను ఎండగడుతూ వారి ఆధిపత్యాన్ని నిలదీస్తూ ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న వారి దుర్మార్గపు వ్యవస్థను కూలదోసి ఒక నూతన సమాజ స్థాపన చేయాలని కృషి చేశాడు. జీసస్ పట్ల పెరుగుతున్న ప్రజాదరణ, వారిపై పెరుగుతున్న తిరుగుబాటు, వీటిని తట్టుకోలేక ఎలాగైనా ఆయన్ని పట్టుకొని చంపాలనుకున్నారు. అనుకున్నట్టే ఆయన్ని పట్టుకొని శిలువ వేసి చంపేశారు. ఈ రోజుటికి అంటరానితనం, అస్పృశ్యత, అగ్రవర్ణాలు, నిమ్న కులాలు అంటూ
మనుషుల మధ్య భేదాలు పెట్టుకొని ఈ రోజుకి బతుకుతున్నాం. కానీ ఆ కాలంలోనే జీసస్ క్రైస్ట్ వీటికి వ్యతిరేకంగా పోరాడాడు. తన శిష్యుల కాళ్ళు కడిగాడు. మీరు కూడా ఇలాగే చేయండి అని చెప్పాడు కాదు, చేసి చూపించాడు. అందుకే జీసస్ క్రైస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అందరినీ. ఇంతవరకు ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చెప్పిన మాటలు గురించి చెప్పుకున్నాం. సరే, ఇదంతా బాగుంది. కానీ ఆయనని ఒక మంచి సోషల్ రీఫార్మర్గా చూడకుండా ఒక గాంధీజీ గారు లాగానో ఒక నెల్సన్ మండేలా గారు లాగానో అలా ట్రీట్ చేయకోకుండా ఎందుకు ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారు? ఆయన చుట్టూ తిరిగిన శిష్యులే ఆయన్ని దేవుడిగా ఎందుకు ప్రచారం చేశాడు ప్రపంచమంతా? ఇది అందరికీ వచ్చే సహజమైన ప్రశ్న. చాలామందికి బైబిల్ అంటే అది ఒక జీసస్ క్రైస్ట్ గురించిన పుస్తకమని, లేకుంటే ఆయన గురించి చెప్పబడిన గ్రంథమని, లేకుంటే ఆయన చెప్పిన బోధలని ఇలాంటి అపోహ ఉంది. కానీ అది కాదు, అది తప్పు. బైబిల్లో జీసస్ క్రైస్ట్ గురించి కానీ, ఆయన జీవితం గురించి కానీ, ఆయన చెప్పిన బోధల గురించి కానీ ఇది ఒక 25 to 30% మాత్రమే ఉంటుంది. దీన్ని కొత్త నిబంధన అంటాం, న్యూ టెస్టిమెంట్ అంటారు. సో ఇది కాకుండా 70%, దాదాపు 70% పైగా పాత నిబంధన ఉంటుంది. ఇది జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు చరిత్ర. దీన్ని పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. బైబిల్ మొదట్లోనే ఈ సృష్టి క్రమం అంటే ఈ సృష్టిని అంటే ఈ ఆకాశ భూమండలాలని ఎలా సృష్టించాడు, ఏ రకంగా ఈ సృష్టి ఆవిర్భావం జరిగింది అని మొదలవుతుంది. తర్వాత యాడమ్ అండ్ ఈవ్ అనే ఒక స్త్రీ పురుషులను దేవుడు పుట్టించాడని, ఈ మానవ జాతి, ఇప్పుడున్న మానవ జాతి అంతా ఆ ఇద్దరి మూలానే వచ్చిందని బైబిల్ చెప్తుంది. అలా యాడమ్ అండ్ ఈవ్లతో మొదలుకొని ఈ భూమి మీద మనుషులు విస్తరించుకుంటూ పోతుండగా మనుషులు రకరకాల భాషలు, జాతులతో విడిపోతూ ఉంటారు. ఎవరికెవరు సంబంధం లేకుండా, వారి ఆరిజిన్ ఏంటో తెలియకుండా అలా మర్చిపోతూ కాలక్రమంలో మనుషుల జాతి పెంచుకుంటూ పోతుంటారు. రకరకాల భాషలు, రకరకాల జాతులతో, విభిన్న సంస్కృతులతో వ్యాప్తి చెందుతూ ఉంటుంది భూమి అంతా. సో ఈ క్రమంలో బైబిల్ ఒక చోట ఆగి అబ్రహాం అనే అతని దగ్గర ఒక నిబంధన చేసుకుంటుంది. ఏంటి ఆ నిబంధన అంటే, దేవుడు అబ్రహాంతో ఏం చెప్తాడంటే బైబిల్లో, నేను పుట్టించిన ఈ మనుషులు నన్ను మర్చిపోయి తమ సొంత దేవుళ్ళను సృష్టించుకొని వారికి ఆరాధన చేస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. అసలు వారి ఉనికి ఏంటో, ఎక్కడి నుండి వచ్చారో అది వాళ్ళు వదిలేశారు, మర్చిపోయారు. అందుకని నేను నీ సంతానం నుండి వచ్చే ఒక వ్యక్తి ద్వారా నా నిబంధనను చేసుకుంటాను. అతను ప్రపంచంలో అనేక రకాల జాతులుగా, మతాలుగా విడిపోయి ఉన్న ప్రజలను ఏకం చేస్తాడు. అందరూ ఆయన ద్వారా నన్ను తెలుసుకుంటారు. జాతి, మతం, కులం ఇలాంటి భేదం లేకుండా మళ్ళీ అందరూ నన్ను ఆరాధించడం మొదలు పెడతారని అబ్రహాంతో నిబంధన చేసుకుంటాడు. అలా అబ్రహాం సంతానంలో ఎన్నో తరాల తర్వాత జీసస్ క్రైస్ట్ పుడతాడు. పాత నిబంధనలో జీసస్ క్రైస్ట్ గురించి చాలా చోట్ల ఆయన ప్రస్తావన ఉంది. ఆయన పుట్టకముందే ఆయన ఎలా జన్మిస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు, ఏ కార్యాచరణ చేస్తాడు, ఆయన్ని ఎలా చంపుతారు అనేది ఒక ఇండైరెక్ట్గా అంటే శాసనాల రూపంలో, ప్రవచనాల రూపంలో రాయబడి ఉన్నాయి. ప్రతి ప్రవక్త ఆయన గురించి భవిష్యం చెప్పుకుంటూ వచ్చారు. అందుకే క్రైస్తవులందరూ ఆయన రక్షకుడని, దేవుడు ఆయన్ని పంపించాడని, ఆయన దేవుని కుమారుడని నమ్ముతారు. జీసస్ కూడా చాలా సందర్భాల్లో పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చెప్పిన చాలా ప్రవచనాలను ఆయన గురించే చెప్పారు ప్రవక్తలు అని ఆయన ఆపాదించుకుంటాడు. ఆ ప్రవచనాలన్నింటినీ ఆయన ఆపాదించుకుంటాడు. సో ఈ విషయం కూడా యూదులకు నచ్చదు. సో రావాల్సిన వాడు ఈయన కాదు, వేరే ఉన్నాడు అని వాళ్ళ వాదన. అందుకని ఈ విషయంలో కూడా ఆయన అతనే అని చెప్పుకుంటున్నాడని చెప్పి ఆయన్ని చంపాలనుకుంటాడు. ఈ విషయంలో కూడా చంపాలనుకుంటారు. అలాగే జీసస్ క్రైస్ట్ తన బోధనలలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పుకున్నాడు. నా ద్వారా తప్ప ఎవరూ దేవుని వద్దకు చేరలేరు అని చెప్పాడు. ఆయన మాటలు అక్కడ ఉన్న వారిని చాలా ప్రభావితం చేశాయి. ఆయనని సిలువ వేసిన తర్వాత ఆయన శిష్యులు ప్రపంచమంతటా వెళ్ళి ఆయన బోధనలను ప్రచారం చేశారు. ఒక చిన్న దేశంలో సాధారణ కుటుంబంలో పుట్టిన జీసస్ బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేశాయి. అప్పటి వరకు ఉన్న వారి నమ్మకాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వదిలేసి క్రీస్తును ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈరోజు క్రిస్టియానిటీ లేని దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. సో ఇది జీసస్ క్రైస్ట్ గురించిన చరిత్ర. ఎనీవే, జీసస్ క్రైస్ట్ చేసిన పనుల్లో విప్లవాత్మకమైన మార్పులు కనబడ్డాయి. ఆయన చెప్పిన మాటల్లో అభ్యుదయ భావాలు కనిపిస్తాయి. ఇలా ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆయన చెప్పిన బోధనలు విని
ఆయన బాటలో అనుసరిస్తే ప్రపంచమంతా శాంతి, సమాధానం, సమానత్వంతో విరాజిల్లుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.